హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవన్నీ చూపిస్తున్నాను. ఎందుకంటే నా టైలరింగ్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అన్నదంతా వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇవైతే 2 మీటర్లు ఉన్నాయి అన్నమాట. లైనింగ్ క్లాత్లుగాను ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ ప్యాంట్లుగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఫాల్స్, అలాగే లైనింగ్ ముక్కలు, అలాగే 2x2 ముక్కలు, మనకి ఏమేమి కావాలో అవి కూడా అన్నీ తెచ్చుకుని హోల్సేల్ రేట్లకి నేనైతే ఉంచుకున్నాను అనమాట. ఇది చూడండి, క్రేప్ సిల్క్ అనమాట. చూడండి, చాలా బాగా మెత్తగా బాగుంటుంది. దీన్ని లైనింగ్లకి ఉపయోగించుకోవచ్చు, వద్దు అనుకుంటే ప్యాంట్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. నేను అలా ఒక 3 కలర్స్ తీసుకున్నాను. మెరూను, పింక్, రెడ్ 3 కలర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా టైలరింగ్ అనేది నేను కేవలం 1500తోనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ తెచ్చుకున్నాను అన్నమాట ఫస్ట్లో. అంటే మనం అన్నీ హోల్సేల్ రేట్లకి దొరుకుతాయి. ఒక్క బిట్టుగా తీసుకోవాలి, అన్నీ ఒక్క చోట తీసుకుంటే మనకి కొద్దిగా తక్కువ ప్రైస్లో పడుతుందన్నమాట. సో నేను ఇటు తిరిగి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి. అంటే ఫ్రెండ్స్, నా సలహా ఏంటంటే, ఎవరన్నా న్యూగా టైలరింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మనకన్నీ ఒక్కసారిగా తెచ్చుకుని పెట్టుకుంటే, మనం ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు మనం స్టిచ్చింగ్కి ప్రతిసారి బయటకు వెళ్ళకుండా, లేకపోతే వాళ్ళు తెచ్చిచ్చినా సరే మన దగ్గర ఉంటే మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. నేను ఆ మెథడ్ని ఆలోచించి అలా ఫాలో అయ్యానన్నమాట ఫ్రెండ్స్. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మనం లంగాలు కుడతాము, డ్రెస్సులు కుడతాం కదా ఫ్రెండ్స్, వాటిల్లో కొన్ని ముక్కలు మిగులుతాయి అన్నమాట. వాటితో నేను, మనకి చీర హెవీగా ఉందనుకోండి, అప్పుడు సిల్క్ పాలు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. హెవీగా బరువు ఎక్కువ ఉండదు. అందుకని నేను ప్రతిదీ కలెక్ట్ చేస్తానన్నమాట. పాలకి చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మామూలు పాలు అనమాట. మామూలుగా నేను షాపుల్లో కొనుక్కున్నదన్నమాట. ఇది నేనైతే అలా తయారు చేసుకుంటాను అన్నమాట పౌల్స్ని. ఫ్రెండ్స్ చూసారు కదా, మీలో ఎంతమంది ఉన్నారు నాలాగా శారీ పౌల్స్ని కలెక్ట్ చేసి ఓన్గా అట్లా తయారు చేసేవాళ్ళు? కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫాల్స్ అయితే అయిపోయిందనమాట మీకు చూపించడం. నేను ఎలా వాటిని స్టిచ్ చేస్తాను, ప్లస్ వాటిని ఎలా నేను యూస్ చేస్తానో కూడా మీకు టిప్స్ చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి లైనింగ్ క్లాత్లు అనమాట. అంటే మనము బ్లౌజ్కి మళ్ళీ లైనింగ్ క్లాత్ వేస్తాం కదా, అవి ఆ పీసెస్ అనమాట. నేను ఇవన్నీ ఒక బిట్టుగా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, చాలా తక్కువకే పడ్డాయి. అంటే మనం విడివిడిగా తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారిగా మనం తెచ్చుకుంటే కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుందనమాట. నేను అన్నీ ఒక్కసారిగా తెచ్చుకున్నాను అనమాట. అంటే టైలరింగ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ లైనింగ్ పీసెస్ అనేది అయిపోయినాయి అనమాట. శారీస్ పాల్స్ కూడా అయిపోయిందనమాట మీకు చూపించడం. నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ అనమాట, ఈ మెయిన్ అనమాట. ఇవి శారీలో కొన్ని పీసెస్ ఉన్నాయి, కొన్ని 2x2 ముక్కలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే ఇంట్లో ఉండి చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది లేడీస్కి. చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క బ్లౌజ్ని నేను తీసి చూపిస్తూ ఉంటానన్నమాట. అంటే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నమాట. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ కావాలి అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసిస్తాను, లేకపోతే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ క్లాత్ అయినా సరే కుట్టిస్తానన్నమాట. ఇదైతే బెనారస్ అనమాట. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మనం శారీస్కి అంచుల్లాగా గోట్లాగా కుట్టుకోవచ్చు, బ్లౌజెస్కి ప్యాచ్ వర్క్ లాగా చేసుకోవచ్చు. చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అందుకని తెచ్చుకుని పెట్టుకుంటాను. ఒకవేళ నాకు దేనికి యూజ్ అయితే బ్లౌజ్ కావాలనుకుంటే బ్లౌజ్ కుడతాను, లేదు అనుకుంటే ప్యాచ్ వర్క్లు చేస్తాను అనమాట. చూడండి, ప్లెయిన్ శారీస్ తీసుకుని వాటికి ప్యాచ్ వర్క్ చేసినా కానీ సూపర్గా ఉంటుంది శారీ. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే మొత్తం మిర్రర్ వర్క్ అనమాట. చూడండి, ఈ బ్లౌజ్ మొత్తం మిర్రర్ వర్క్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజు ముక్కలన్నీ శారీస్లో వచ్చిన ముక్కలు అనమాట. కొన్నిటిని మనం శారీస్కి స్టిచ్ చేస్తాం, కొన్నిటికి వేరే బ్లౌజులు ఉంటే స్టిచ్ చేయం కదా, అలా మిగిలిపోయినాయి అనమాట. ఈ బ్లౌజెస్ను కూడా నేను యూజ్ చేస్తానన్నమాట. కొన్నిటిని అమ్మవారి పూజకి సంబంధించి ఉపయోగిస్తాను, కొన్నిటిని చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ 2x2 ముక్కలు అనమాట. వీటికి లైనింగ్ అవసరం లేదు. మనం ప్లెయిన్ బ్లౌజులు అనమాట, ప్లెయిన్గా కుట్టుకోవచ్చు అనమాట. అన్నీ ఒక్కొక్క కలర్ ఉన్నాయి. ఇవి కూడా నేను బిట్టుగా తీసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి తీసుకున్నాను అనమాట. శారీస్, ఫాల్స్ కానీ, లైనింగ్ ముక్కలు కానీ, నెక్స్ట్ ఈ 2x2 ముక్కలు కానీ, వీటన్నిటిని నేను ఒక బిట్టుగా తీసుకుంటాను అనమాట. అలా అయితే మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా టైలరింగ్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశానో ఏంటో అన్నీ చెప్పాను కదా. మీలో ఎవరికన్నా యూజ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.